ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు 15వ డివిజన్ ఆమదాల అప్పలస్వామి కాలనీలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆళ్లనానికి డివిజన్ కార్పొరేటర్ తంగెళ్లరాము, అభిరెడ్డి రంగముత్యాలు, బత్తుల దుర్గారావు ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది. తొలుత డివిజన్లోని విఘ్నేశ్వర ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆళ్లనాని మాట్లాడుతూ విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల ప్రజల సంక్షేమ లబ్ధిని పొందేలా సంతృప్తికర పాలనా కళను రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వమే సాకారం చేసిందని పేర్కొన్నారు. నేరుగా లబ్ధిదారుల ముంగిటికే సంక్షేమ పథకాలు చేరేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. దళారీ వ్యవస్థ లేకుండా అభివృద్ధి, సంక్షేమ పాలన అందించిన వైసీపీని మరోసారి ఆశీర్వదించేలా ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గుడిదేశ్ శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమయంలో అందరూ మీ పనులను పక్కన పెట్టుకుని, ఈ సమయంలో ఇంట్లో మీకందరికీ కూడా ఎన్నో పనులు, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. బయట కష్టపడి ఇంటికి వచ్చినటువంటి కుటుంబ పెద్దకు చూడవలసినటువంటి పనులు కానీ, పిల్లలకు వండి పెట్టవలసినటువంటి పనులు కానీ, ఇటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ కాస్త సమయాన్నైనా మనం జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలుగా మన పేద మధ్య తరగతి ప్రజల కోసం అహోరాత్రులు కష్టపడుతున్నటువంటి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనమందరం కూడా ఈ సమయాన్ని వెచ్చించాలి. ఆయన కోసం మేము ఈ సమయాన్ని కేటాయించాలి. మేమున్నామన్న ధైర్యాన్ని, స్ఫూర్తిని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమావేశం ద్వారా మేమందరం కూడా పొందపడలేదు. ఆయన నేను ముఖ్యమంత్రిని అయితే పేద ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తానని. అమ్మ మీరు ఆలోచించేయండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కళ్ళకైనా, నేను ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాదమ్మా, రాష్ట్ర వ్యాప్తంగా నేను మిమ్మల్ని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కళ్ళ ఇళ్ల స్థలం లేని వాళ్ళకైనా, సొంత ఇల్లు లేని వాళ్ళకైనా, ఒక్కళ్ళకి ఎక్కడైనా 1 సెంటు భూమి కానీ, 1 గజం స్థలం కానీ ఇచ్చినటువంటి పాపాన పోయాడా? ఎక్కడ కూడా పోలేదు. సరిగదా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి పరిస్థితుల్లో కూడా 33,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే, రాష్ట్ర 33 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే, మన ఒక్క ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే 33,000 మందికి ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇల్లు కట్టే ప్రక్రియలో కొన్ని అడ్డంకులు రావడం వల్ల కొంచెం లేట్ అయింది. మళ్ళీ మన ప్రభుత్వం రాగానే ఆ 33,000 ఇళ్లలో, ఆ 33,000 మందికి ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాల్లో ఇంచుమించు సుమారు 7-8 వేల ఇళ్ళు కూడా కంప్లీట్ అయిపోవచ్చినాయి. మరి మిగిలినవన్నీ కూడా రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ వారి డబ్బులతో మన 33,000 మందికి కూడా ఇల్లు కట్టించి ఇవ్వటం జరుగుతుంది. ఇచ్చినటువంటి ఇల్లు మీరు అనుకోవచ్చు ఉచితంగా మీకు స్థలం ఇచ్చారు లేకపోతే ఇది కట్టించారని. మీకు ఇచ్చింది ఆస్తి అమ్మ. ఆ ఆస్తి ఎంత హీనాతిహీనంగా చూసుకున్నా కానీ 6 లక్షల రూపాయలు కానీ 7 లక్షల రూపాయలు, 8 లక్షల రూపాయలు శనివారపేటలో 1,200 మందికో 1,500 మందికో నాన్నగారు ఇచ్చారు. అది ఈ రోజున 12,50,000 రూపాయలు అమ్ముకుంటున్నారు. ఎవరో అందరూ అమ్ముకుంటలేదు. ఎవరో ఒకరికో ఇద్దరికో ఏదో ఇబ్బంది వచ్చి, లేకపోతే వాళ్ళ ఆర్థిక స్థోమత బాగోకో, లేకపోతే కూతురికి పెళ్లి చేద్దామనో, లేకపోతే కొడుకు ఉద్యోగం ఇప్పిద్దారనో. ప్రతి ఒక్కళ్ళు సైనికులై ఇంకా 4 రోజులే ఉంది టైం. ఈ 4 రోజులు మనం కష్టపడితే 5 సంవత్సరాలు చక్కగా హ్యాపీగా గుండ్ల మీద చేసుకుని మన సొంత ఇల్లు, నాని గారి ఇల్లు అంటే మన సొంత ఇల్లు, చక్కగా సొంత ఇంటికి వెళ్తాం, ఏ పని కావాలన్నా చేసుకుంటాం. ఒక ఓటు అడిగే అర్హత కూడా నాని గారికే ఉంది, మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఈ కాలు ప్రాంతంలో 630 మందికి ఇల్లు ఇచ్చారంటే అది గొప్ప, చాలా గొప్ప విషయం. గతంలో ఏ ఎమ్మెల్యే గారు ఇవ్వలేదు, మనకి నాని గారే ఇచ్చారు. మొన్న ఊకొమ్మల ముఠాలు వచ్చి మీతో ఇక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనం అన్న ఇంటి కలుగుతుంది కానీ
వెళ్ళొచ్చుది? అది ఆ దేవుడు చేస్తున్నాడు. మా దేవుడికి కులం మతం ప్రాంతం చూడటం తెలియదు. మా నాని గారికి మాకు దేవుడు లెక్క ఆయన దర్శనం కలగాలంటే మీలాంటి వాళ్ళు ఏమైనా ఎదురు చూడాలి, కానీ మనలాంటి వాళ్ళకి ఆ గుమ్మం ఎప్పుడు తెరిచే ఉంటది.